హరిప్రసాద్ గారు మీరు 'ఐయామ్ పాసిబుల్' అనే ఒక పుస్తకాన్ని రాశారు. అవును. అంటే చాలా మంది ఇంపాసిబుల్ అనుకుంటారు లైఫ్‌లో. హ్మ్. ఇది కాదు అనుకుంటారు. ఏంటి దానికి ఆ మోటివేషన్ ఏంటి? మీ లైఫేనా అందులో మొత్తం టోటల్‌గా? అంటే నాకొక అలవాటుంది. ఇప్పుడు అది మానేశాను గానీ, ఇదివరకు ఒక అలవాటుండేది. ఏదన్నా గానీ నేను ఒక బుక్‌లో రాసుకునేవాడిని. డైరీ. ఏదైనా డైరీ లాంటిది ఏదో బుక్‌లో రాసుకునేవాడిని. నాకు క్యాన్సర్ వచ్చి రికవర్ అయిన తర్వాత, వెయిట్ లాస్ అయిన తర్వాత ఒక రోజు మా సన్ చదివాడు ఆ బుక్. హ్మ్. ఆ సన్ చదివి ఇది బుక్ కింద కన్వర్ట్ చేస్తా అన్నాడు. అంటే నా వల్ల కాదు, నేను రాయను బుక్కు. ఇది బుక్ ఏంటిది డైరీ, నేను నా పర్సనల్ రాసుకున్నానంటే, అతనే ఒక ఆథర్‌ని చూసి, ఆథర్ అంటే పబ్లిషర్‌ని చూసి హ్మ్. కంటెంట్ ఇచ్చి, ఆహ్, క క ఆథర్ ఏమందంటే, "నువ్వు రాయనంటున్నావు కదా! నేను క్వెషన్స్ అడుగుతాను. దానికన్నా ఆన్సర్‌లు చెప్పంది." సరే, లిమిటెడ్ పీరియడ్‌లో నువ్వు క్వెషన్స్ అడిగితే ఆన్సర్ చెప్తానంటే, ఆ క్వెషన్ ఆన్సర్ సెషన్ కొన్ని ఒక 2, 3 నెలలు నడిచింది. దాన్ని బుక్ కింద కన్వర్ట్ చేశారనమాట. ఆ రకంగా ఐయామ్ పాసిబుల్ అని. దానికి పేరు పెట్టడం కూడా మా సన్నును, ఆథర్ కలిపి పెట్టారు. అంటే ఇదంతా ఈ లైఫ్ స్టైల్ అంతా అందులో అంత ఆహ్, మొత్తం ఉంది. లైఫ్ మొత్తం ఓపెన్. ఆ! నథింగ్ హిడెన్ అనమాట. ఆ బుక్ పబ్లిష్ అయ్యే వరకు.